తీయాలంతే. మెంబర్స్ కి వర్క్ లేదా? 6 మెంబర్స్ అందరికి వర్క్ లేదు, ఇద్దరు ముగ్గురే చేస్తున్నారు. కొంతమందికి పని చేయలేదు, వాళ్ళ పని కావాలని సొంతంగా వచ్చి అడిగినందుకు నేను ఇస్తున్నా. అఫ్రీద్ వచ్చి అడిగారు, భయ నా దగ్గర ఇక్కడ పని లేదు బాస్, నాకు పని చేయాలి, నేను కిచెన్ లో స్వాప్ అవుతా అన్నాడు. సరే, లెట్ మీ గివ్ దెమ్ ఛాన్స్. దే షుడ్ ఆల్సో నీడ్ ఎ ఛాన్స్ టు ప్రూవ్ దెమ్ సెల్ఫ్. అంటే ఒక్కరు చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు గివ్ ఎవ్రీవన్. నా చేతిలో ఇంతవరకు నేను అందరికి ఇవ్వచ్చు, నేను అది మాత్రమే ట్రై చేస్తాను, ఇంకేం లేదు. ఇప్పుడు క్లీనింగ్ లో నలుగురే చేశాను. యాక్చువల్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ లో నలుగురే పెట్టి 6 ఉండేది, బట్ నిజంగా కిచెన్ లో 6 కావాలి. టు బి ఫ్రాంక్ నిజంగా కిచెన్ లోనే 6 కావాలి. చాపింగ్ నుంచి, క్లీనింగ్ నుంచి, వెజల్స్ వాషింగ్ నుంచి అన్ని ఏదైనా కనుకో. నేను అనేది నీకు పని రాదు, నువ్వు చేయట్లేదని కాదు అన్న, పని లేని వారికి పని ఇవ్వాలని నా ఉద్దేశం. ఎందుకంటే 14 మందిలో నలుగురే చేస్తే సరిపోదు, 14 చేయాలి నాకు. ఇట్స్ అ హౌస్, లెట్స్ సీ ఇట్ హౌస్, సింపుల్ యాజ్ దట్. సో ఐ వాంట్ టు బి ఇన్ ద టీమ్, దట్స్ వై ఐ సెడ్ ప్లీజ్ సపోర్ట్. బిగ్ బాస్ 8కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, వీలుంటే నేను లైవ్ కూడా ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చి కాదు నాకు చేత కాదు, వేరే వాళ్ళకి చేసుకో, ఇది చేసుకుంటా అనే ఆప్షన్ ఇస్తారా? హెల్పర్ గా చేస్తా అని ప్రాబ్లం ఉంటే చెప్పండి, కూడా ఫోర్స్ చేయలేము కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు రేస్ అవ్వదు అనుకో, యూ టాక్ టు మీ, టాక్ ఇన్ ప్రైవేట్, నాట్ ఇన్ పబ్లిక్. మనం డిస్కస్ అవుతాం, మనం ఒక మైండ్ వస్తుంది కదా, నేను ఎందుకు సెలెక్ట్ చేశాను అనేది. Not like that. If she I'm not saying she's not interested, but if she's got the point and ఆమెకి వద్దంటే పబ్లిక్ లోనే డిస్కస్ చేయాలి. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా బేసిక్లీ తనకు ఒక ప్రాబ్లం ఉంటది, ఆ ప్రాబ్లం వల్ల లేదా దానికి ఇష్టం లేక ఏదో ఒక రీజన్ అవ్వచ్చు, దాని వల్ల తను నో అనొచ్చు, రైట్? అది ఏంటి అని కనుక్కునే ఒక నాకు ఉంటది కదా, అది ఓకే. కానీ ఈ పాయింట్ లో చెప్పడానికి రైట్ లో మీకు రేషన్ ఇంట్రెస్ట్ లేదని, లేకపోతే తర్వాత రైట్ అవే విచ్ డిపార్ట్మెంట్ యూ వాంట్ టు బి? మీరు అసైన్ చేయండి, వేరే ఏ డిపార్ట్మెంట్ అయినా యూఆర్ ఫైన్ నో, అంటే బాత్రూమ్ అయినా ఆర్ క్లీనింగ్ ఎనీథింగ్ ఇస్ ఫైన్ నో. Okay. You don't want to be in the kitchen or you don't want to be ration ఒక్కటి. ఎక్కడైనా హెల్పర్ ఉంటా, కిచెన్ అయినా హెల్పర్, ఎక్కడైనా హెల్పర్ ఉంటా. Fine. Okay. I'll take the ration thing. You be in the same team. I'll take the ration. But ఇప్పుడు ఇందాక మనం అనుకున్న పాయింట్ అదే కదా, అంటే లైక్ ఇప్పుడు చీఫ్ అనేవాళ్ళు అది రూల్ అదేంటి ఏమంటే వేరే వాళ్ళ చేత చేయించాలా లేకపోతే వీళ్ళు కూడా పని పంచుకోవచ్చా అనే క్రైటీరియా తెలియదు. అండ్ 1 more thing, అసలు మీకు ఏంటి వర్క్ అనేది కూడా మనకు తెలియదు, రైట్? ఇట్స్ జస్ట్ మన అజంప్షన్ తో మనం ఛాంబర్స్. సో ఒకవేళ ఇప్పుడు ఈవినింగ్ కల్లా మనకు బిగ్ బాస్ నుంచి కమాండ్ వచ్చి దట్ చీఫ్స్ నాట్ సపోజ్ టు వర్క్ అంటే అప్పుడు చూద్దాం, దెన్ గివ్ ద సెకండ్ ఆప్షన్ ఆల్సో. అప్పుడు వేరేగా ఉంటది. మళ్ళీ రేపు నువ్వు కూడా రేషన్ మాస్టర్ అవ్వాలి, నీకు కూడా కష్టం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇట్స్ నాట్ దట్ సెలెక్ట్ చేశానంటే డే 1 నుంచి షీ ఇస్ డూయింగ్ గ్రేట్. అంతే. నా పర్సనల్ గా షీ ఇస్ డూయింగ్ గ్రేట్. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఇట్ బికాజ్ ఇట్ ఇస్ గోయింగ్ టు, అంటే ఇప్పుడు మంచిగా జరిగేది ఎందుకు పాడు చేస్తాను. షీ ఇస్ రియల్లీ డూయింగ్ గ్రేట్. అది ఒకటే రిక్వెస్ట్ నేను అందుకే అడిగా, అక్క అండ్ సోనియాని మై రిక్వెస్ట్ గా మిమ్మల్ని కావాలని అనుకున్నాను తప్ప ఇంకే పర్సనల్ గా ఏం కాదు, ఇది నా ఒక్కరికి కాదు. నో, షీ ఇస్ డూయింగ్ గ్రేట్. సో అదొక్క పాయింట్. ఇఫ్ షీ డజంట్ వాంట్ టు వర్క్, దట్స్ ఓకే, షీ హెల్ప్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద బెడ్. కొంచెం మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటాం. అప్పుడు కొంత తనకి నేను ఈ ఛానల్ అనేది న్యూగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.